కూడా దాటిపోయింది. మనం ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు, ఈ సూచిక వద్ద చూడొచ్చు, బోర్డు వద్ద ఆ బోర్డు 513141 అనేది అక్కడ రాసిపెట్టి ఉంటుంది. అది కూడా దాటిపోయిన పరిస్థితి. అంటే మనం మొత్తం కూడా ఇందాక కొద్దిసేపటి క్రితం మటు కుత్బుల్లాపూర్తో పాటు సిటీలో ప్రధాన ప్రాంతాల్లో ఏదైతే అవుట్స్కట్ ఏరియాస్ ఉన్నాయో కూకట్పల్లితో పాటు మిగతా కూకట్పల్లి ఇటు ప్రధాన ఏరియాలతో భారీ వర్షం కురిసింది. 1-2 అవర్స్ భారీ మొత్తంలో వర్షం కురవడంతో ఇటు ఫ్లో మొత్తం కూడా ఇప్పటికే కొన్ని చెరువులు కూడా తెగిపోయినాయి. నిన్న కురిసిన వర్షానికి కొన్ని చెరువులు కూడా తెగిపోయి నిన్ననే హుస్సేన్ సాగర్కి వరద నీరు వచ్చి చేరింది. దాంతోపాటుగా ఈరోజు కురిసిన వర్షానికి కూడా కొద్దిసేపటి క్రితం కురిసిన వర్షానికి కూడా హుస్సేన్ సాగర్కు ఇన్ఫ్లో భారీ ఎత్తున వస్తుంది. మనం ఇప్పుడు ఇక్కడ ఈ ఇరిగేషన్ శాఖ ఉన్నాడు, ఎట్లా ఇన్ఫ్లో ఎట్లా ఉంది, అవుట్ఫ్లో ఎట్లా ఉంది, ఎలాంటి చర్యలు తీసుకుంటారు అన్నారనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ కొద్దిసేపటి క్రితం కురిసిన వర్షానికి ఇన్ఫ్లో ఎంత వస్తుంది, ఎంత అవుట్ఫ్లో ఉంది? ఇప్పుడు యాక్చువల్గా లెవెల్ 513.78 ఉన్నదండి. ఒక 2 సెంటీమీటర్స్ లెవెల్ పెరిగింది ఇంతకుముందు ఒక గంటకు ముందు తీసుకున్న దానికి. సో అవుట్ఫ్లో నియర్లీ అరౌండ్ 5000 దాకా ఉన్నది. ఇన్ఫ్లో అరౌండ్ 5000 దాకా ఉన్నది, అవుట్ఫ్లో అరౌండ్ 4000 దాకా ఉన్నదండి. అంటే ఇది ఇప్పుడు పడ్డ వర్షం ప్రకారం కొద్దిగా పెరిగింది లెవెల్. అంటే ఇప్పుడు ఈ మనం నిన్న వరకు కూడా అక్కడ ఓన్లీ 3-4 గేట్స్ మాత్రమే తెరిచారు. ఇప్పుడు మిగతా ఏమైనా క్లీన్ చేస్తున్నారా, లేకుంటే ఎట్లా ఉంటుంది మిగతా ఫ్లో బయటకు వెళ్ళడానికి? బయట ఫ్లో వెళ్ళదంటే కొంచెం క్లీన్ చేస్తున్నాం మొత్తం, అంటే మ్యాక్సిమం వెళ్ళిపోతున్నది. ఇంకా ఫ్యూచర్ దీన్ని పెట్టుకొని మొత్తం ఆడ చెత్త చెదరం అంతా క్లీన్ చేస్తున్నాము. ముందు ఆడ పెట్టేసి ముందు జాగ్రత్త చర్యలు మొత్తం చెత్తలు అని తీసేస్తున్నాము. ఇప్పుడు మళ్ళీ వర్షం వచ్చే సూచనలు ఉన్నాయి ఈ రోజు కానీ రేపు కానీ. దానికోసం మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? సో యాక్చువల్గా వర్షం వస్తే దానికి ముందు జాగ్రత్త లోతట్టు ప్రాంతాలన్నీ వెకేట్ చేపిస్తేందుకు రెస్క్యూ టీమ్స్ ఉన్నది. మన జిహెచ్ఎం కమిషనర్ గారు అందరినీ అలర్ట్ చేసి పెట్టారు. ఇది ఎక్స్పెక్టెడ్ 4 o'clock నుంచి రెయిన్ఫాల్ వస్తుందని చెప్పేసి ముందు అలర్ట్ చేసి పెట్టారు. కింద ఏమైనా ఇనండేషన్ అయ్యే ప్లేసెస్ ఉంటే అక్కడ రెస్క్యూ టీమ్స్ వాళ్ళను వెకేట్ చేయించి ప్రాంతాలకు తీసుకుపోతారు, ప్రాంతాలకు. సో మొత్తానికి నిన్న మనం చూసాం, నిన్నటి కంటే కూడా ఇప్పుడు ఈ కొద్దిసేపటి క్రితం కురిసిన వర్షానికి ఇన్ఫ్లో మొత్తం కూడా పెరిగింది. సుమారుగా 5000 ఇన్ఫ్లో వరకు 5000 క్యూసెక్ల వరకు ఇన్ఫ్లో వస్తున్నట్లు కూడా మనకు అధికారులు చెబుతున్నారు. మనం చూడొచ్చు, మొత్తం కూడా హుస్సేన్ సాగర్ అంతా కూడా నిండిపోయింది. టోటల్గా హుస్సేన్ సాగర్ మొత్తం కూడా నిండిపోయింది. ఇటు శివారు కాలనీలో కురిసిన వర్షానికి మొత్తం కూడా నిండిపోయిందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా అంటే మొత్తం దీంతో పాటుగా ఈ హుస్సేన్ సాగర్ నిండిపోతే ప్రధానంగా కవాడిగూడ ప్రాంతాలతో పాటు రామ్నగర్ ఇటు అంబర్పేట వరకు ఉన్న బస్సీలు మొత్తం ఇబ్బందులు పడే పరిస్థితులు ఉంటాయి. సో అక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు మొత్తం కూడా జిహెచ్ఎంసీ అధికారులు ముందస్తు జాగ్రత్తగా అక్కడున్న బస్సీ వాసులను మొత్తం కూడా ఖాళీ చేయిస్తున్నారు. ఎప్పటికప్పుడు వాళ్ళందరినీ కూడా ఇప్పటికీ కొందరు ఖాళీ చేయించారు, ఈ రోజు కూడా మరికొందరిని ఖాళీ చేయిస్తున్నారు. దీంతో పాటుగా ఇక ఇన్ఫ్లో మరింత 1-2 days కూడా వర్షాలు ఉన్న నేపథ్యంలో ఇన్ఫ్లో కూడా మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ మిగతా గేట్లు కూడా మనం విజువల్లో చూస్తున్నాం. ప్రధానంగా ఒక 3-4 గేట్ల నుంచే వాటర్ ఎక్కువగా పోతున్నాయి. ఇటు ఏదైతే ఒక 4-5 గేట్స్, మిగతా కూడా 4-5 గేట్స్ ఉన్నాయి, మిగతా ఒక 5-6 గేట్స్ ఉన్నాయి. ఈ 5-6 గేట్స్ నుంచి కూడా మొత్తం అక్కడ మొత్తం చెత్త చెదారము అవన్నీ పేరుకపోవడంతో ఇటు వాటర్ పోలేని పరిస్థితి ఉంది. సో ఈ 5-6 గేట్లను కూడా అక్కడ గేట్ల అవతల కూడా వాటర్ వెళ్ళేందుకు అధికారులు ఇప్పటికే చర్యలు చేపట్టారు. దీనికోసం కూడా అక్కడ అన్ని కూడా ఒక మిషన్ పెట్టి కూడా క్లీన్ చేస్తున్నారు. అంటే ఓవరాల్గా ఎలాంటి ప్రజలకు ఎంత వర్షం వచ్చినా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తుగా ఇటు హుస్సేన్ సాగర్ బయట గేట్ల అవతల వైపు మిగతా అన్ని గేట్ల నుంచి కూడా వరద నీరు వెళ్ళేలా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటుగా శివారు ప్రాంతాలు అంటే ముంపునకు గురయ్యే ప్రాంతాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులంతా కూడా అప్రమత్తమయ్యారు. ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది హుస్సేన్ సాగర్ నుంచి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ మహేష్తో కార్తీక్, V6 న్యూస్, హుస్సేన్ సాగర్ నుంచి.